ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు బీజేపీ లీడర్లు. 370 ఆర్టికల్ పహల్గామ్ ఘటన పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్పై ఆరోపణలు మన సైన్యాన్ని అవమానించడమేనన్నారు కమలం లీడర్లు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది బీజేపీ అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతికి తావు లేకుండా 11 ఏళ్లుగా ప్రధాని మోదీ పాలన కొనసాగుతోందన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్ షాప్ లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చించారు కిషన్ రెడ్డి. మోదీ ఏడాది పాలనను విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు రావాలంటే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం. గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా వెళ్ళాలి. ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకెళ్లేటువంటి సత్తా నాయకత్వము నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీయో ఈ బీఆర్ఎస్ పార్టీ లేదనే విషయాన్ని మనం తేయాలి. అవినీతికి అంతు లేకుండా పోయింది. రాష్ట్రంలో రాజకీయ కుటుంబ డ్రామా నడుస్తోందని విమర్శించారు కిషన్ రెడ్డి. ఆ కుటుంబ డ్రామాలో మనం సూత్రధారులం, పాత్రధారులం కావాల్సిన అవసరం లేదన్నారు. దోచుకున్న దానిని పంచుకోవడానికి జరుగుతున్న గొడవ అంటూ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కూడా పాత్రధారులు, సూత్రధారులు కాదు. ఆస్తుల గొడవ, అధికారపు గొడవ, అంతస్తుల గొడవ, అది అందులో మనం ఎవరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ఖచ్చితంగా టీఆర్ఎస్ టైంలో జరిగినటువంటి అవినీతి ప్రజల మధ్యలో తీసుకెళ్లాలి. అవినీతితో దోచుకున్నటువంటి డబ్బుల కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో గొడవలు, అవినీతి డబ్బులతో దోచుకున్నటువంటి ఆస్తుల కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు. కాబట్టి దాంట్లో మనం పడాల్సినటువంటి అవసరం లేదు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎప్పుడూ చర్చకు రాలేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కవిత కామెంట్లపై కేసీఆర్ జవాబు చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేదన్నారు. ఆపరేషన్ సింధూర్పై ఆరోపణలు ఆర్మీని అవమానించడమేనన్నారు లక్ష్మణ్. నేను సూటిగా అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారిని, మీ కుటుంబ సభ్యులే 3 ఈ దేశానికి ప్రధానమంత్రులు అయినారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 60 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించారు. అధికారం ఉన్నప్పుడు ఏనాడు కూడా కులగణన విషయం ప్రస్తావించింది మీరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన అంశాన్ని ఒక రాజకీయపరమైనటువంటి కోణంలో తీసుకురావడం అనేది పరిపాటిగా మారింది. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. బక్రీద్ పండుగ కోసం ఆవులను వధిస్తూ అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఆవుల అక్రమ రవాణా, వధపై డీజీపీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించేందుకు ప్రధాని మోదీని కోరాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు విజ్ఞప్తి చేశారు రాజా సింగ్. నేను మా బండి సంజయ్ గారికి, కేంద్ర మంత్రి గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇద్దరు మంత్రులకి నేను ఒక నివేదన చేయాలనుకుంటున్నా, ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. మీరు ఈ పార్లమెంట్ సెషన్లో గోమాతని రాష్ట్రీయ మాతగా ప్రకటించడానికి ఒక బిల్ పెట్టాలని మా ఇద్దరు మంత్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ప్రత్యేకంగా మోదీ గారికి మీరు రిక్వెస్ట్ చేయండి. రేవంత్ సర్కార్ 6 గ్యారంటీలు, 420 హామీలలో ఇప్పటికీ కొన్ని ప్రారంభించలేదన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. వ్యవసాయానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద ఆందోళన చేస్తామన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదన్నారు. రైతు బీమా వెంటనే అమలు చేయాలన్నారు ప్రేమేందర్ రెడ్డి. రైతులకు రైతు భరోసాను వెంటనే అకౌంట్స్లో వేయాలని, 14 పంటలకు మద్దతు ధర ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిండు. కాబట్టి ఆ పంటలన్నిటికీ బోనస్ను వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా రైతులకు ఏదైతే బీమా చేయిస్తానో వ్యక్తిగతంగా ఆ బీమాను వెంటనే చేయించాలని, ఇవన్నిటిని వెంటనే అమలు పరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు బీజేపీ నేతలు. జూన్ 5వ తేదీ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు నేతలు.